భైరవా, దీని ఏమంటారు? ఏమంటారు? పొట్లకాయతో సన్నాయి ఊదటం. నాదం వస్తే వస్తుంది, రాకపోతే దూరంగా విసిరి పారేస్తాను. పిల్ల, అంతా బాగా జరిగింది, కానీ ఇక్కడ చిన్న లోటుంది. ఏంటది? ఆ లోటేంటో చెప్పు పాండు. అదే ఆ దుర్మార్గురాలికి శిక్ష పడితే బాగుండేది. ఆవిడికి శిక్ష పడాల్సిందే. వదిలే పాండు, ఆవిడికి శిక్ష పడితే మనకొచ్చే లాభమేంటి? మనకి కావాల్సింది ఆభరణాలు, అవి దొరికాయి. అలా అంటావేంటి? ఆవిడ ఆలయంలో నేను అన్యాయంగా ఎన్ని మాటలంది. ఆభరణాలు దొరికాక ఎవరికంటా పడకుండా మెల్లగా జారుకుంది. వైద్యుడి తాతయ్య ఎంత గొప్పవారు, ఆయన నీకు క్షమాపణ చెప్పారు. మీ అత్తయ్య దుష్టురాలు, మొహం చెల్లగా పారిపోయింది. పిల్ల, ఇప్పుడు మనం వాళ్ళ ఇంటికి వెళ్దామా? పాండు, కాసేపు పెద్దరికంగా మాట్లాడతావు, కాసేపు పసిపిల్లాళ్ళ ఉంటావు. ఇందాక నువ్వే కదా నాకు చెప్పావు వైద్యుడి తాతయ్యని బయటికి పిలిచి ఇబ్బంది పెట్టొద్దు అని. మరి అదే నియమాన్ని అత్తయ్య విషయంలో పాటించు. వైద్యుడి తాతయ్య ఎక్కడా, దుష్టురాలైన అత్తయ్య ఎక్కడా? ఆవిడ అస్సలు మంచిది కాదు. నిన్నేం చేయాలా అని మళ్ళీ ఆలోచిస్తూ ఉంటుంటుంది. ఆవిడ ఇంతటితో ఊరుకోదు, ఇంకో కుట్ర పన్నుతుంది. సరిగ్గా చెప్పావు సక్కు తల్లి. పాండు చెప్పింది 100కి 100 నిజం. మీ అత్తయ్య గురించి కాదు, బంగారు ఆభరణాలు నీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఎవరైనా దొంగతనానికి పాల్పడొచ్చు. అందుకే మేమిద్దరం ఇప్పుడొచ్చాం. ఈ రోజు రాత్రి మేమిద్దరం మీ ఇంటి బయట కాపలాగా ఉంటాం. కానీ నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను. నేను మా అత్తగారింటికెళ్ళి ఆయన గారికి ఆభరణాలు చూపిస్తాను. ఆయన సంతోషిస్తారు. చూడమ్మా సకు, నీకు పాండురంగుడు తోడున్నాడు, అది మాకు బాగా తెలుసు. కానీ నిన్ను రాత్రిపూట మేం పంపలేము. చూడు తల్లి, ఒకవేళ మీ నాన్న బామ్మ ఉంటే నిన్ను రాత్రిపూట మీ అత్తగారింటికి పంపిస్తారా చెప్పు? అంటే వెళ్ళొద్దా? చూడమ్మా, మేము నీ మేలు కోరి చెప్తున్నాం, మా మాట విను. రాత్రి ప్రయాణం వద్దు, అసలే నువ్వు బాగా అలసిపోయావు. మీరిద్దరూ హాయిగా నిద్రపోండి, విశ్రాంతి తీసుకోండి. మేము రాత్రంతా బయట కాపలా కాస్తాం. ఇలా చూడు, రేపు పొద్దున నువ్వు నిద్ర లేవగానే బయలుదేరదాం. రాత్రిపూట చీకట్లో వద్దు. మేము ఉన్నాం కదా, నిశ్చింతగా పడుకో. పద మారుతి. పిల్ల, బాబాయ్లు సరిగ్గా చెప్పారు. మనం రేపు ఉదయం బయలుదేరడమే మంచిది. కానీ పాండు, నాకు ఆయన గారిని వెంటనే కలవాలని చాలా ఆరాటంగా ఉంది. ఆయన అక్కడ నన్ను తలుచుకుని ఆందోళన పడుతూ ఉంటారు, నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన గారిది నిజంగా చాలా మంచి మనసు పాండు. అమ్మా, ఎందుకు ఈ కపట ప్రేమ? ఇలాంటి ప్రేమ నాకు అక్కర్లేదు. నటిస్తున్నావురా, నువ్వు నటిస్తున్నావు. అమ్మంటే నాకు వల్లమాలిన ప్రేమ, ఇలా నన్ను నమ్మించాలనుకుంటున్నావా? నువ్వు ఆవేశపడకమ్మా, కోపం తగ్గించుకో. ఇలా ఆవేశపడితే నీ ఆరోగ్యం పాడవుతుంది. నీ గురించి నాకు చాలా ఆందోళనగా ఉందమ్మా. దిగు, నీకు బుర్రకెక్కట్లేదా? మతిలేని వాళ్ళ పేడగాంకి బయలుదేరావు. నువ్వు సక్కు కొంగు పట్టుకొని తిరుగుతున్నావు కాబట్టే నీ గురించి ఆలోచించి అమ్మ ఆరోగ్యం ఇలా అయిపోయింది. నీ కళ్ళకి కనిపించట్లేదా? నేను తన వెనక తిరగడం ఏంటి? సకు తిరిగి రాదు, తనకి ఆభరణాలు దొరకవు, నాకు తెలుసు. నేను అసలు తన గురించి ఆలోచించట్లేదు. ఏంటమ్మా నువ్వు చెప్పినవన్నీ చేస్తున్నాను కదా. మాట వరుసకంటున్నావురా, మాట వరుసకి. నేను చెప్పింది నువ్వేం చేసావని? నువ్వు నా మాట వింటే మాణిక్యం నీ గదిలో నుంచి ఏడుస్తూ బయటకొచ్చేది కాదుగా. తను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి తన్ని బాధ పెడుతున్నావు. నువ్వు నా మాట వింటే ఇలా ఎందుకు జరుగుతుంది? అవునరా దిగు, వదిన చెప్పిందంతా నిజమే. ఆవిడ ఇప్పటి వరకు జీవితంలో సుఖపడిన దాఖలాలు లేవు. శ్రీధర్ అన్నయ్య ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు, నువ్వేమో ఇలా చేస్తున్నావు. మీ అమ్మ జీవితాంతో ఇలా కష్టాలు పడుతూనే ఉండాలా? చూడు, నీ వల్ల కంట తడి పెట్టుకుంటున్నారు. కోడల చేత సేవలు చేయించుకుంటూ హాయిగా బతకాల్సిన వయసు తంది. కానీ తన అదృష్టం ఎలా ఉంది? ఆ సక్కు సక్రమంగా ఉండుంటే అమ్మకి పరిస్థితి వచ్చేది కాదు. అది ఏ విషయంలోనూ అమ్మకి సహకరించలేదు. అది జిత్తుల మారిది, దుష్టురాలు. అసలు నేను లోక విరుద్ధంగా ఏమడిగానని
మాణిక్యం లాంటి మంచి అమ్మాయి ఈ ఇంటి కోడలు అవ్వాలనుకున్నాను. తనొస్తే ఈ ఇంట్లో వాళ్ళందరూ సంతోషపడతారు. కుటుంబాన్ని బాధ్యతగా చూసుకుంటుంది. నీతో చక్కగా కాపురం చేస్తుంది. ఇంతే దిగు. నేను ఆశించేది ఇది మాత్రమే. నేనేమన్నా నిన్ను గొంతుమ కోరికలు కోరానా? చెప్పు, నేనేం తప్పు చేశాను? మంచి కోడలు రావాలని కలకరకూడదా? అసలు ఏది నా మనసుకు నచ్చినట్టు జరగటం లేదు. తెల్లారు లేస్తే కలతలు నింటిన నీ కాపురాన్ని చూస్తున్నాను. భగభగా మంటే నా హృదయానికి మాణిక్యం పన్నీటి జల్లు కావడం నీకు ఇష్టం లేదా? దిగో అమ్మా, ఏడవకమ్మా. సుభేదరన్ ముందు సమ్మతమని నాకు వాగ్దానం చేశావు. నా ముందు అన్నిటికీ సరేనని తల ఊపుతావు. ఆ తర్వాత ఎందుకు ఇలా మారిపోతావో నాకు అస్సలు అర్థం కావడం లేదు. అది కాదమ్మా నేను సక్కు చెప్పేది. ఇప్పుడు ఆభరణాలు వెతకడానికి వెళ్ళింది. అవి దొరుకుతాయని నువ్వు నమ్ముతున్నావా? అవి దొరకవని తెలిసి కూడా మాణిక్యాన్ని ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు? నేను తన్నేమీ చేయలేదు. సక్కుకి చెందిన బంగారు ఆభరణాలను, స్త్రీధనాన్ని శివప్ప అన్యాయంగా పండరీపురంలో అమ్మేశాడు. శివప్ప మీదే కాదు, ఇప్పుడు నాకు నీ మీద కూడా నమ్మకం పోయింది. నగలమ్మే విషయంలో నీకు భాగస్వామ్యం ఉండే ఉంటుంది. వైద్యుడి తాతయ్య మనంటికొచ్చి స్పష్టంగా చెప్పారు, సక్కు వాళ్ళ నాన్న మనల్ని మోసగించారన్నదానికి ఇంకేం రుజువు కావాలి? వాళ్ళ నాన్న మోసగాడని తను నమ్మకపోతే ఇక నా మనసులో సకుకి స్థానం ఉండదు. పిల్ల, నీళ్లు తీసుకో. అరే పిల్ల, నువ్వింకా ఇలా ఎంతసేపు మేల్కొని ఉంటావు? నిద్రపో. పాండు, నాకు సంతోషంతో నిద్ర పట్టడం లేదురా. త్వరగా తెల్లవారిపోతే బాండు అనిపిస్తుంది. ఇది సహజమే. ఇప్పటి వరకు నువ్వు మోస్తున్న భారం దిగిపోయింది కదా. నీ మనసు ఇప్పుడు తేలిగా దూది పింజలా అయ్యుంటుంది. నిజమేరా, నాకు ఆభరణాలు దొరికినందుకు అందరికంటే ఎక్కువగా సంతోషించేది ఆయనే పాండు. నాకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మరుక్షణం ఆయన నాకు అండగా నిలబడతారు. నా మీద కోపగించుకుంటారు, కానీ నన్ను వదిలి వెళ్లరు. నాకు తోడుగా ఉంటారు. ఆయన నా పక్షాన మాట్లాడిన ప్రతిసారి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆయన్ని వ్యతిరేకిస్తారు. మనలాగే ఆయనకి కూడా దుర్మార్గులు, అబద్ధాలు చెప్పేవాళ్ళు నచ్చరు. అదేంటంటే ఆ మాణిక్యం అక్కంటే ఆయనకు అస్సలు ఇష్టం లేదు.